తెలుగు సంస్కృత భాషా సాహిత్యానికి జానపద సంపదకు ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు నిత్యానందరావు. బిరుదురాజు రామరాజు వ్యాసముల పుస్తకం శతజయంతి స్మారక సంచికను ఆవిష్కరించారు. సాహిత్య అకాడమీ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు శతజయంతి సభ నిర్వహించారు. జానపద వాగ్మయం, ఆధ్యాత్మిక సాహిత్యంపై నిర్వహించిన సదస్సులో చర్చించారు వక్తలు. తెలుగు రచనలకు సంబంధించిన విస్తృత సాహిత్యాన్ని పరిచయం చేసే సందర్భంలో ఆయన కావ్యవాంగ్మయాన్ని, వచన వాంగ్మయాన్ని, కావ్యవాంగ్మయాన్ని ఎక్కువగా ఎన్నుకున్నారు. ఆయన లక్ష్యం ఏమిటి, ఈ మొత్తం పుస్తకం ద్వారా, ఈ రచనల ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటి అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంచెం విషయాన్ని వదిలిపెట్టేశారేమో, అంటే నాకు అవగాహనకు రాకపోవటం అన్నది. ఉదాహరణకి బారిగడుపుల ధర్మజామాత్యుడు అనేటటువంటి ఆయన రాసినటువంటి రచన గురించి ప్రస్తావిస్తూ నరసింహ పురాణాన్ని పరిచయం చేస్తూ వచన కావ్యమై భువిన్ పరగు అని ఈ కృతిని పూర్వము ఈ శబ్దానికి మరికొంత విశాలమైన పరిధి ఉండేది. రామరాజు గారి కుటుంబ సభ్యులకు, వాళ్లతో, ఆ కుటుంబంతో మా కుటుంబానికి బాగా అనుబంధం ఉంది. అది తర్వాత విషయం. కుటుంబ సభ్యులు ముఖ్యంగా రామరాజు గారి కుమార్తె, అలాగే లీలమ్మ గారు, మరి సభలో ఉన్నటువంటి మిత్రులు, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ చరిత్ర మరుగున పడి అసూర్యం పశ్యగా మిగిలిపోయినటువంటి తెలంగాణ చరిత్రను ఉద్యమ కాలంలో, ఉద్యమానంతరం, ఉద్యమానికి పూర్వం నుంచి కూడా అదే వ్యాపకంగా పెట్టుకొని నిరంతరం కృషి చేసి తవ్వి తట్టలకు ఎత్తి వెలుగులోకి తెచ్చినటువంటి గొప్ప పరిశోధక మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ గారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహణలో అప్పటి నుంచి మమేకమై ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తోటి కూడా రామానుజరావు గారు కలిసి పనిచేయడం జరిగింది. ఈ 75వ ఏట దేవులపల్లి రామానుజరావు గారికి అంకితం ఇస్తూ ఈ 6 వ్యాసాల పుస్తకాన్ని రామరాజు గారు ప్రచురించి, మనం ఇప్పుడు చూస్తే అది పెద్ద విషయం కాదు అనిపిస్తుంది, కానీ ఆ టైంలో ఇవన్నీ కూడా ఈ వ్యాసాలన్నీ కూడా తెలంగాణ, అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్వహించిన ప్రసంగ వ్యాసాలు మాత్రమే. 1-2 ప్రసంగ వ్యాసాలు కానివి కూడా ఉన్నాయి. రామరాజు గారితో 1963 నుంచి పరిచయం. నేను నల్లకుంట ఓరియంటల్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారిని మా కళాశాలకు ఆహ్వానించినాను పోయి. నేను, నా మిత్రుడు భాస్కర్ రెడ్డి అంటే తర్వాత విప్లవ కవుల్లో చెరబండరాజు అయినాడు ఆయన. మేమిద్దరం పోయి, అయ్యా మీరు వచ్చి మా కాలేజీలో మా విద్యార్థులకు ఉపన్యాసం ఇవ్వాలి అని అడిగినాం. చాలా కటువుగా మాట్లాడినాడు. ఎందుకో, ఎవడా నా దగ్గరికి పంపింది మిమ్మల్ని, మీరు ఎందుకు వచ్చిండ్రా, నేను రాను పోవా అని మమ్మల్ని గేట్ అవతలి పంపించినంత పని చేసినాడు. మేము వెళ్ళి వచ్చినాం. విపి రాఘవాచారి గారు ఉండేది ఆ ఇంట్లో. పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఉన్నారు. అక్కడ పోయి పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని అడిగినాం. వస్తానన్నాడు. ఏం మాట్లాడాలి అన్నాడు. మీ ఇష్టం సార్, ఏమన్నా మాట్లాడండి అన్నాడు. తర్వాత విపి రాఘవాచారి గారు ఆయన తెల్లవారి రిక్షాలో బయలుదేరి వచ్చినాడు. అంటే ఇప్పుడు ఆటోలు లేవు కదా, అప్పుడు అన్ని సైకిల్ రిక్షాలు. మా కాలేజీకి వచ్చి బ్రహ్మాండంగా చెరొక అర్ధగంట సేపు మాట్లాడినారు. కర్మ, భక్తి, జ్ఞానం అనేటటువంటి మూడిట్లో మనిషికి జ్ఞానం పరమావధిగా తీసుకుని రావాలి అనేటటువంటి ప్రయత్నంలో భక్తి మాధ్యమంగా ఉంటుంది, కర్మ చేసే పనిలో ఉంటుంది. కాబట్టి కర్మ శరీరానిది, భక్తి మనస్సుది, జ్ఞానం ఆత్మది అనేటటువంటి 3 భాగాలుగా తీసుకుని వచ్చినటువంటి విధానం ఉంటుంది. అటువంటి దాంట్లో రామరాజు గారు నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ కాగానే ఆయనకు గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఆంధ్ర యోగులు అనేటటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం. ఇది అందరికీ తెలిసినటువంటిది. 7 భాగాలుగా రాసినటువంటి దాంట్లో ఆయన 327 మంది మొత్తం యోగుల గురించినటువంటి సమాచారం అందించారు. ఇటువంటి రచనలు చెయ్యాలి అనుకునేటట్టయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది అనేటటువంటిది తర్వాత రోజుల్లో బయటకు వచ్చినటువంటిది. ఈయన ఆల్రెడీ దానికి రాసినటువంటి వాడే.